మెగాస్టార్ తనయుడిగా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తనదైన రీతిలో సినిమాల్ని చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ప్రస్తుతం శంకర్ డైరెక్షన్ లో చేసిన గేమ్ చేంజర్ సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. ఇక ఈ సినిమా కోసం ఒక చిన్న గెస్ట్ అపియరెన్స్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా నటించబోతున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి పవన్ కళ్యాణ్ కి రామ్ చరణ్ అంటే చాలా ఇష్టం. ఆయన కోసం ఏదైనా చేయడానికి పవన్ కళ్యాణ్ సిద్ధంగా ఉంటాడు. ఈ సినిమా మీద హైప్ ని పెంచాలనే ఉద్దేశంతో ఒక కీలక పాత్రలో పవన్ కళ్యాణ్ నటించడానికి రెడీ అవుతున్నట్టు, ఇక దీనికోసమే పవన్ 2 రోజుల డేట్స్ ని కూడా కేటాయించినట్టుగా తెలుస్తోంది. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కిన దేవర సినిమా సెప్టెంబర్ 27న గ్రాండ్ గా థియేట్రికల్ విడుదలకు రెడీగా ఉంది. అయితే ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర సినిమా ప్రమోషన్ల కోసం ఈ రోజు ముంబైకి వెళ్లాడు. జాన్వీ కపూర్ తో కలిసి ఎన్టీఆర్ కొన్ని ప్రత్యేక ఇంటర్వ్యూలను ఇవ్వనున్నారు. ముంబై నుంచి వచ్చిన అనంతరం అటు తమిళ ఇటు తెలుగులో దేవర టీం కొన్ని స్పెషల్ ఈవెంట్స్ ని ఇంటర్వ్యూస్ ని ప్లాన్ చేస్తున్నారట. మొత్తానికి దేవర సినిమాపై రోజు రోజుకి అంచనాలు పెరుగుతున్నాయి. సాధారణంగా ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వారు కలిసి ఒకే సినిమాలో నటిస్తే చూడాలని అభిమానులు కోరుకుంటూ ఉంటారు. ఇక ఇప్పుడు ఇలాంటి ఒక క్రేజీ కాంబినేషన్ లోనే ఓ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది అంటూ ఒక న్యూస్ టాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారిపోయింది. ఏకంగా మాస్ యాక్షన్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండే బాలయ్య టాలీవుడ్ కి హ్యాండ్సమ్ హీరోగా పేరు సంపాదించుకున్న మహేష్ బాబు కాంబినేషన్ లో సినిమా రాబోతోందట. వీరిద్దరూ ఓ సినిమాలో కలిసి నటించబోతున్నారనే విషయాన్ని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఓ టీవీ కార్యక్రమంలో వెల్లడించారు. అయితే ఈ సినిమాకు ఎవరు దర్శకత్వం వహించబోతున్నారు, ఇక ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది అన్న విషయం మాత్రం తెలియాల్సి ఉంది. బ్యూటిఫుల్ భాగ్యశ్రీ బోర్సే ఇటీవలే రవితేజ మిస్టర్ బచ్చన్ చిత్రంతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. ఈ భామ ఇప్పుడు మరో సినిమాలో బంపర్ ఆఫర్ కొట్టేసింది. దుల్కర్ సల్మాన్ హీరోగా రానా దగ్గుబాటి నిర్మాణంలో ఓ పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ కు జోడీగా నటిస్తోంది ఈ బ్యూటీ. కాంతాపేటతో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియన్ మూవీ గ్రాండ్ లాంచ్ ఓపెనింగ్ ఈవెంట్ ఇవాళ హైదరాబాద్ లో జరిగింది. ఈ సినిమా ప్రారంభోత్సవ తాలూకు ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. కళాత్మకమైన కథాకథనం మరియు వినూత్నమైన చిత్ర నిర్మాణం మేళవించిన ఈ కథను మీ ముందుకు తీసుకొస్తున్నాం అంటూ రానా తెలిపారు. మలయాళం బ్లాక్ బస్టర్ మూవీ తలవాన్ ఓ రోజు ముందుగానే ఓటీటీలోకి రాబోతోంది. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీ సెప్టెంబర్ 10న ఓటీటీలో రిలీజ్ కానుంది. కానీ ఆడియన్స్ కి సోనీ లివ్ గుడ్ న్యూస్ చెప్పేసింది. ఓ రోజు ముందుగానే అంటే ఈ రోజు నుంచి తలవాన్ సోనీ లివ్ లో చూడొచ్చని ప్రకటించింది. ఈ రోజు సాయంత్రం 6 గంటల నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుందని వెల్లడించింది.